నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. రాజకీయ నాయకుల మధ్య బంధాలు భలే విచిత్రంగా ఉంటాయండి. ఒకప్పుడేమో కలిసిమెలిసి తిరుగుతారు, ఇంకోవైపు ఏమో బూతులు తిట్టుకుంటారు. బూతులు తిట్టుకుని 4 రోజులకే మళ్ళా కలిసిపోతారు. మరి ఆ తిట్టుకుని అంటే తూచ్ అంటారు. వాస్తవానికి నిన్న మనం చూస్తూ ఉన్నాం, మన జగన్ గారు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించిన విధులు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి సరే అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పరామర్శకు వచ్చారు, అది వేరే విషయం. కానీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు గత కొంతకాలం నుంచి చాలా మెరుగ్గా ఉన్న విషయం మనందరికీ తెలుసు. గత ఎన్నికల్లో జగన్ గారు గెలవడానికి కేసీఆర్ కూడా ఒక హ్యాండ్ ఇచ్చారు, ఒక కారణం అని చెప్పేసి జగన్ గారే ధన్యవాదాలు చెప్పారు కేసీఆర్ గారికి, నాకు సహకరించినందుకని చెప్పేసి. ఇది ఇలా చూస్తున్నాం కదా, వీళ్ళిద్దరి మధ్య కోఆపరేషను, ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ఇలా మనం చూస్తున్నాం కదా. కానీ ఇదే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు జగన్ గారి గురించి చెప్పినటువంటి ఒక సత్యాలు అంటే ఆయన నోటితో ఆయన సత్యాలని అంటారుగా. మరి ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అడుగు దాచలేదా? ఇది శివరాజకీయమా లేక ఇదేమంటారు? సురేష్ గారు అడుగుతాను. సో ఆ రోజు చేసిన ఓదార్పు యాత్ర మీద కానీ, జగన్ గారు శివరాజకీయాల మీద కానీ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యానం అది తిప్పి కొడితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోయారు, మిత్రులు అయిపోయారు. ఆ విమర్శలన్నీ పక్కకు పోయాయి. సరే, విమర్శలు పక్కకు పోయినా ఈయన మాట అంటే తర్వాత ఎవరూ శాశ్వతశత్రుగా ఉండాలని మనం కోరుకోం, ఎవరూ శాశ్వతశత్రుగా ఉండాలని మనం కోరుకోం. కానీ ఆ రోజు చెప్పిన మాటలైతే ఎక్కడికి వెళ్ళిపోవు కదా. సో జగన్ గారు శవరాజకీయాలు చేస్తారు అని కేటీఆర్ గారు చెప్పి, నేను కాదు, నా అభిప్రాయం కాదు, కేటీఆర్ గారు చెప్పినటువంటి అభిప్రాయానికి, ఆ రోజు చెప్పిన అభిప్రాయానికి ఈ రోజుకి విలువ ఉందా లేదా? జగన్ గారు చేసేది అవేనా? రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కూడా జగన్ గారు చేసింది అదే అని ఏపీలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ అదే మాట కేటీఆర్ గారు కూడా గతంలో జగన్ గారి గురించి చెప్పారు. అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ చేస్తున్న వ్యక్తి కూడా జగన్ గారి మీద అదే ఒపీనియన్తో ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. సో మరి ఈ ఎన్నికలకి ఎవరు రాజకీయం చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ జగన్ గారి మీద ఏపీలో ప్రతిపక్షాలకు ఉన్న అభిప్రాయమే ఆయన మిత్రులకు కూడా గతంలో ఉంది అనేటువంటిది. వాళ్ళ అభిప్రాయాలు అయితే మార్చుకోవచ్చేమో, కానీ వాళ్ళు చెప్పిన మాటలు కనుమరుగు కావు కదా. సో ఇది మిత్రులు, శత్రువులు ఇద్దరూ ఒకటే భావనలో ఉన్నారు జగన్ గారి గురించి, ఆయన శివరాజకీయాలు చేస్తారు అని. మరి చూడాలి ఆ శివరాజకీయాల రాజకీయం ఎక్కడి వరకు వెళ్ళిద్ది, మరి ప్రజలు తెలుసుకోరా ఏంటి? మరి ఈ రాజకీయ నాయకుల బంధాలు ఇంత విచిత్రంగా ఉంటే ప్రజలు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నిజంగానే వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళ మధ్య ఫైట్ నిజమని ప్రజలు భావిస్తూ ఉంటారు. కాదండి, వాళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు తిట్టుకుంటారు, ఎప్పుడు అవసరమో అప్పుడు కలిసిపోతుంటారు. మనం పిచ్చోళ్ళు అంతే. థ్యాంక్ యూ.